ఏం కూర వండుతున్నా? ఏం లేవు కూరగాయలు. ఏం చేయమంటారు? ఒక నిమిషం ఆగు, వండుదు. ఇగో ఏం కూర వండని అడిగావు. ఇగో నాటుకోడి గుడ్లు వేసి ఎన్ని రోజులు వేసి సగ్గ కూర వండు. నాటుగుడ్ల మనయేనా? మన పెట్టలే. సరే సరే. ఎన్ని రోజులు వేసి ఉన్నా? 2 రోజులు వేసి ఉండు. టమాటాలు ఏమో ఉల్లిపాయ. సరే. మరి టమాటాతో టేస్ట్ పోద్ది. 7 రోజులు చక్కగా తోక తలా తీసేసి ఇవి ఉన్నాయి చూసారా, ఇదిగో ఇలా ఇవి తీసేసుకొని మొత్తం ఇలా ఒలిచేసుకున్నాము. ఇవి కడిగేసుకున్నాము, శుభ్రంగా కడుక్కుందాం 2-3 సార్లు. ఇప్పుడు దాకా ఎండలో ఉండొచ్చు, ఎండ అప్పుడే వేసేస్తున్నాయి. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయలు నూరుకురా వెళ్ళి లోపు. అలాగే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలపే ఉన్నది. ఎండో రొయ్యలు కూర ఇయ్యాల చాలా బాగుంటున్నది, చాలా బాగుంటున్నది. గుడ్లుడికి పైన దించేసుకుందాం. ఏమండి, గుడ్లు పళ్ళ పనికి ఒకసారి ఒలిచేసేయండి. అల్లం వెల్లుల్లిపాయ ఇప్పుడు నూరేసారుగా. అయిపోయింది. కోడిగుడ్లు అయ్యి ఉడికినాయా? ఉడికినాయి. ఇటు ఒలిచేస్తా ఆటిని కదా. ఆహా, కోడిగుడ్డు ఎండు రొయ్యలు నోరు ఊరిపోతుంది. ఇక మా ఎల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయనో కోడిగుడ్లు అయిపోయినాయి. చక్కగా వండు. అలాగే. తగినంత. నూనెగా అయిపోయింది. ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, గుడ్లు వేసేద్దాము. అలాగే ఇందాక కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం. ఇదంతా ఒకసారి కలయి పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు సన్నని మంట మీద పెట్టుకుంటే ఎండు రొయ్యలు కూడా మగ్గిపోతాయి. అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం.
కూర అయిపోయిందా? అయిపోయింది. పెట్టేసేస్తా. నోరు ఊరిపోతుంది. పెట్టేస్తా కారం కూడా భలే ఉంది ఇలా. ఇదిగో సూపర్ సూపర్. ఏమాయ్ వంట అయిపోయిందా? అయిపోయింది. రండి కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోండి. అలాగే. ఇదిగోండి. ఎండ్రాయిలు చూడండి చక్కగా వచ్చినాయి. ఎండ్రాయి కోడిగుడ్డు అదిరిపోద్ది అంతే కూర ఇక నాకు తెలిసి. అబ్బా సూపర్గా ఉంది. సూపర్. అబ్బా అమృతమే.